సీనియర్ జర్నలిస్ట్ టీవీ5 మూర్తి ఎవరైతే ఆస్ట్రాలజీ ఉన్నారో వేణుస్వామిపై పరువు నష్టం దావా వేశారు. వేణుస్వామి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీవీ5 మూర్తి 5 కోట్లు డిమాండ్ చేశాడు, లేదంటే నీ భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడని చెప్పేసి నాకు కాల్ చేశాడు. 5 కోట్లు మేము ఇవ్వలేకపోవడంతో మమ్మల్ని వెంటాడుతున్నాడు అంటూ సాక్షి టీవీకి వేణుస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఇప్పుడు వేణుస్వామి అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా వేణుస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూని నేరుగా ప్రసారం చేయడంతో పాటు టీవీ5 మూర్తి ఎవరైతే గతంలో సాక్షిలో పనిచేసి గడిచిన 5 సంవత్సరాలుగా ఢిల్లీలో మీడియా వ్యవహారాలన్నీ చక్కదిద్ది నిధులు మొత్తం టైమ్స్ ఆఫ్ ఇండియాకి పారించడంలో ప్రముఖ పాత్ర వహించిన అమరేశ్వరుడికి టీవీ5 మూర్తి శిష్యుడని, వారిద్దరూ మాట్లాడుకొని ఇలా చేశారని కూడా కొన్ని కథనాలు ప్రచారం చేశారు. అయితే టీవీ5 మూర్తి స్పష్టంగా చెప్పాడు, అమర్ అనే వ్యక్తితో నేను ఇంతవరకు జీవితంలో ఒక్క ఫోన్ కాల్ కూడా మాట్లాడలేదు. గడిచిన సంవత్సరం మాట్లాడలేదు, గడిచిన 5 సంవత్సరాల్లో మాట్లాడలేదు, గడిచిన 10 సంవత్సరాల్లో ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో నేను ఇంతవరకు ఒకసారి కూడా మాట్లాడలేదు అని స్పష్టం చేశాడు. ఇక వేణుస్వామి అయితే అడ్డంగా ఇరుక్కుపోయాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాబోయే కొద్ది రోజుల్లో వేణుస్వామి పరువు నష్టం దావా ఎదుర్కోబోతా ఉన్నారు. అరెస్టులు కూడా తప్పవని తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వేణుస్వామిని వదిలేది లేదు, నా మీద అవినీతి మరక లేదు, కనీసం ఎవరైనా టీ ఇప్పించినా కూడా నేను ఎంతవరకు తాగలేదు, అలాంటి జర్నలిస్ట్ని పట్టుకొని 5 కోట్లు డిమాండ్ చేశాడని నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసేస్తే ఇక సాక్షిలో దాన్ని ప్రచారం చేయడం, సాక్షి పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయడం, ఈ అరాచకాలన్నీ తేల్చాలంటూ టీవీ5 మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు ఈరోజు యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియో తెలుస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.